ఈ రోజు మన దేశభక్తులైన రాజకీయ నాయకుల పిల్లలు ఏ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారనే విషయం గురించి మాట్లాడుకుందాం. కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారి పిల్లలు ధ్రువ్ గోయల్ మరియు రాధికా గోయల్ పాట్నాలోని యుఎస్ఏ హార్వర్డ్ యూనివర్సిటీలోని ఫైనాన్స్ చదువుతున్నారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారి కుమారుడు ధ్రువ్ జైశంకర్ గుర్గావ్ లోని యుఎస్ఏ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో సెక్యూరిటీ స్టడీస్ లో ఎంఏ చేస్తున్నారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి కుమారుడు నీరజ్ సింగ్ కాన్పూర్ లోని యూకే లీడ్స్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి కుమార్తె లక్నోలోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో తన ఉన్నత విద్యను అభ్యసిస్తుంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారి కుమారుడు మహనావ్ సింధియా గజియాబాద్ లోని యుఎస్ఏ యేల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నారు. ములాయం సింగ్ యాదవ్ గారి కుమారుడు అఖిలేష్ యాదవ్ బరేలీలోని సిడ్నీ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారి కుమార్తె గాల్వియార్ లోని యూకే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. పాపం ఈ నాయకులు కోరుకుంటే తమ పిల్లలు యూకే యుఎస్ఏలోని టాప్ యూనివర్సిటీలో చదివించగలరు. కానీ అలా చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి మన దేశం అంటే ప్రేమ, ఇంకా మన ప్రజలు పిల్లల పట్ల ప్రేమ.